హాయ్ ఫ్రెండ్స్, 35 చిన్న కథ కాదు. ఈ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. నివేదా థామస్, అలాగే విశ్వాస్ దేవ్ ఆర్, అలాగే ప్రియదర్శిని ప్రధాన పాత్రలో నటించినటువంటి 35 చిన్న కథ కాదు ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మూవీ కథ ఏమిటి అంటే, ప్రసాద్ విశ్వదేవ్ రాచకొండ ఓ బస్ కండక్టర్. ఆయన భార్య సరస్వతి నివేదా థామస్, తన భర్త, పిల్లలు అరుణ్, వరుణ్ ప్రపంచంగా బతుకుతుంటారు. ఓ గృహిణి ఆమె. తిరుపతిలో వీళ్ళు నివాసం ఉంటారు. చిన్నోడు పర్వాలేదు కానీ పెద్దోడు అరుణ్ కి మాత్రం లెక్కల పాఠాలు ఓ పాఠాన అర్థం కావు. సున్నాకి ఏమీ విలువ లేదన్నప్పుడు దాని పక్కన 1 వచ్చి నిలబడితే 10 ఎందుకు అవుతుందని అడుగుతుంటాడు. తను అడిగే ఇలాంటి కొన్ని ప్రశ్నలకి టీచర్ దగ్గర కూడా సమాధానాలు దొరకవు. దాంతో లెక్కల మాస్టారు చాణక్య ప్రియదర్శి ఫండమెంటల్స్ ను ప్రశ్నిస్తే మిగిలేది జీరోనే అంటూ అరుణ్ కి జీరో అని పేరు పెట్టి చివరికి బెంచ్ కి పంపిస్తాడు. 6వ తరగతిలో ఫెయిల్ కూడా చేస్తాడు. దీంతో తన తమ్ముడికి క్లాస్ లో కూర్చోవాల్సి వస్తుంది. ఈసారి అరుణ్ స్కూల్లో ఉండాలంటే లెక్కల్లో కనీసం 35 మార్కులు సాధించాల్సిందే. జీరో అరుణ్ క్లాస్ హీరో ఎలా అయ్యాడు? తన కొడుక్కి లెక్కల పాఠాలు అర్థం కావాలి అని 10th ఫెయిల్ అయిన తల్లి సరస్వతి ఏం చేసింది? అరుణ్ అసలు 35 మార్కులు తెచ్చుకున్నాడా లేదా అనేది మిగతా కథ. భార్య భర్తలు ఒకరికొకరు ఎలా అర్థం చేసుకోవాలో ఫస్ట్ హాఫ్ లో కూడా మనకి ఇదంతా చూపిస్తాడు. అలాగే మధ్యలో కొన్ని సన్నివేశాలు చాలా అందంగా చూపించారనే చెప్పుకోవాలి. భర్తన మనసును గెలిస్తే చాలు అనుకుని 10th ఫెయిల్ అయినా ఆగిపోయిన ఓ గృహిణి ఏ పరిస్థితుల్లో మళ్ళీ పుస్తకాలు పట్టాల్సి వచ్చింది. ఇందుకు కీలకం తిరుపతి నేపథ్యం. భర్త కోణం ఈ కథలో ఈమిడి ఉంటుంది. ఇది ప్రేక్షకుడికి ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా లాగ్ గా, అంటే ప్రతిదీ కొద్దిగా విడమరిచి చూపిస్తారనే చెప్పుకోవాలి. చాణక్య మాస్టర్ ని అరుణ్ ప్రశ్నించడం మొదలయ్యాక కథలో వేగం పెరుగుతుంది. లెక్కల టీచరు పిల్లలకు మధ్య వాతావరణం, పిల్లల మనస్తత్వం, క్లాస్ రూమ్ లో స్నేహాలు, వాళ్ళకొకరికొకరు దూరం అయినప్పుడు పసి మనసులపై పడే ప్రభావం తదితర సన్నివేశాలన్నీ హృదయానికి హత్తుకునే విధంగా దర్శకుడు మలిచారనే చెప్పుకోవాలి. కెమెరా వర్క్ అయితే చాలా బాగుందనే చెప్పుకోవాలి. సంగీతం కూడా పర్వాలేదని అనిపిస్తుంది. అలాగే ఈ కథకి మెయిన్ గా కథనే చెప్పుకోవాలి. తర్వాత నటించినటువంటి నటీనటులనే చెప్పుకోవాలి. ఇంకా ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగానే తీర్చిదిద్దారనే చెప్పుకోవాలి. ఇంకా బలహీనతల విషయానికి వస్తే ఇది చాలా లాగ్ గా సాగే సన్నివేశాలు అయితే మనకి చాలా విడమర్చి చూపించడం వల్ల మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది ఒక చిన్న కథ కాదు, ఓ మంచి కథ అనే చెప్పుకోవాలి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe.